హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం లాగండి. వ్రతానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వీడియో అయితే కంటిన్యూ చేద్దాము దీంట్లో. హ్మ్. మీరెవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తే వీడియోస్ చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీరు లైక్ ఇస్తే కొంతమందికైనా ఈ వీడియో షేర్ అవుతుంది. సో, ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. చూసారు కదా అమ్మవారు ఎంత బాగా మెరిసిపోతున్నారో. మంచిగా నవ్వుతున్న ఫేస్ తోటి అమ్మవారు మల్లెపూలలతో ఇలా అయితే అలంకరించుకున్నాను. సో, ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తారండి వరలక్ష్మి వ్రతము. ఎందుకంటే మనం వాయినం ఇవ్వడానికొచ్చినప్పుడు గానీ, వేరే వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికెళ్ళినప్పుడు గానీ అర్థమవుతుంది. సో, కొన్ని కొన్ని ఇంట్లో పూజలు చూస్తే కొందరేమో కలశం పెట్టుకొని చేస్తారు. కొందరేమో కలశం లేకుండా చేస్తారు. నేనైతే కలశం పెట్టబట్టి ఇప్పుడు 4, 5 ఇయర్స్ అవుతుందండి. సో, కలశం అంటే చాలా వరకు కలశం అనగానే భయపడతారు. సో, ఫస్ట్ పెట్టుకున్న 3 ఇయర్స్ కంటిన్యూగా చేస్తే సరిపోతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లా చేసుకుంటామో ఇది కూడా సేమ్ అంతే. సత్యనారాయణ స్వామికి కలశానికి బియ్యమేస్తాము. ఇక్కడ వాటరేస్తాము. 9 సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి వాటరేస్తాము. సేమ్ ప్రాసెస్ ఉంటది. ఇప్పుడైతే ఇంకా ఆన్‌లైన్‌లో మంచి మంచి పూజా డెమోస్ ఉన్నాయి. అట్లా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంతకుముందయితే అట్లా గూడా లేదు. మన వరలక్ష్మి వ్రత కల్పన బుక్ గూడా కొంచెం సాంస్క్రిట్, కొంచెం తెలుగు మిక్స్ అయి ఉంటుంది. కొంచెం చదవడానికి గూడా ఇబ్బందుంటది. కొత్తగా చేసుకునే వాళ్ళకి. ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి గాబట్టి, వీడియోస్ పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు. సో, కలశానికి మనం కలశం లేకపోయినా చేసుకోవడానికి డిఫరెంట్ ఏం లేదండి. అక్కడ పూజ చేసినా ప్రసాదాలు చేయాల్సిందే. ఇక్కడ కలశం పెట్టుకుంటాం అంతే. ఇంకా ఆ రోజు పొద్దున్నే ముగ్గులు, అలంకరణ అన్నీ వేసుకున్న తర్వాతకి అమ్మవారికి ఇట్లా అభిషేకం అయితే చేసుకుంటున్నాను. కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు నేను అమ్మవారికి నా దగ్గర ఉన్న విగ్రహాలకి అభిషేకం చేస్తాను. శివయ్యకైతే రెగ్యులర్‌గా అభిషేకం అవుతుంటుంది. వాటర్‌తో ఎవ్రీ మండే పాలతో అభిషేకం చేస్తాము. నేను చేయకపోయినా పిల్లలతో చేయిస్తానండి. ఒకవేళ నాకేమన్నా ఓపిక లేకపోయినా గానీ పిల్లలు చేస్తారు. ఇంకా అమ్మవారికి సంబంధించిన స్పెషల్ డేస్ అప్పుడు ఖచ్చితంగా అమ్మవారికైతే అభిషేకము చేస్తాము. ఇంకా ఇక్కడ విండో దగ్గర అయితే సెటప్ ఇట్లా చేసుకున్నాము డెకరేషన్ తోటి. మనకి అక్కడే చేస్తే పూజా మందిరంలో కంజెస్టెడ్ అవుతుంది, ఇరుకిరుకు అవుతుందనేసి ఇక్కడైతే సెట్ చేసుకొని చిన్నగా ఏదో చున్నీ ఏసేసి జాలి చున్నీ ప్లాస్టిక్ ఆకులతోటి లైటింగ్స్ తోటి ఇట్లయితే పెట్టుకున్నాము. ప్రసాదాలొచ్చేసి 5 రకాలు చేసినా అండి. అమ్మవారికి 9 సంఖ్య చాలా ఇష్టము. అందుకే కలశంలో గూడా 9 సుగంధ ద్రవ్యాలేస్తారు. 9 ప్రసాదాలు చేస్తారు. ఇట్లా అంటే ఎవరు 9 చెయ్యాలని గ్యారంటీ లేదు. అమ్మవారికి 9 అనే సంఖ్య ఇష్టం గాబట్టి చేస్తారట్లా. పూర్ణాలైతే ఖచ్చితంగా చేయాలండి వరలక్ష్మి వ్రతం రోజు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం సంపూర్ణంగా అయిపోవాలంటే పూర్ణాలనేది ఉండాలంట ప్రసాదంలో. ఇంకా అష్టదళ పద్మ సపరేట్ పీట పెట్టుకున్నప్పుడు మనకి గోమూత్రం దొరుకుతుంది కదా! దాంతోటి కొంచెం సంప్రోక్షణ చేసి మనకి అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని అప్పుడు అమ్మవారి కలశం పెట్టుకోవాలి. ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టడానికి చిన్న బౌల్‌లో నేను బియ్యం వేసుకొని పక్కన కలశంకి కూడా బియ్యం రెడీ చేసి పెట్టుకున్నాను. మా అమ్మవారి ఫేస్ చాలామంది అడుగుతారండి. ఎక్కడ తీసుకున్నావు? ఇదేదో నేను లోకల్ షాప్‌లో తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందండి. పాత ఫోటో నా దగ్గర ఫస్ట్ నుంచి అమ్మవారి ఫోటో ఇదే ఉంది. గజలక్ష్మి అమ్మవారు ఎప్పుడన్నా కొత్తగా అమ్మవారి ఫోటో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు గ్రీన్ శారీ తోటి గజలక్ష్మి అమ్మవారు ఉన్నది తెచ్చుకోండి. అమ్మవారి ఫేస్‌లో చూడగానే స్మైల్ తెలిసిపోతుంది. మంచిగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వరలక్ష్మి వ్రతానికి అందరూ రూపులు కొనుక్కుంటారు కదా! సో, నేను కూడా కొంచెం అప్పుడప్పుడు ప్రతి వరలక్ష్మి వ్రతానికి కొనుక్కోకపోయినా ఎప్పుడన్నా ఒకసారి కొనుక్కుంటాను. ఈసారి అష్టలక్ష్మి కాయిన్ తీసుకున్నానండి. మా పిల్లల కాయిన్స్ ఉంటాయి కదా! ఆ కాయిన్స్ తోటి అప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఈ లక్ష్మీ ఐడల్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అష్టలక్ష్మి కాయిన్ తీసుకున్నాను. అమ్మవారికి ఇలాచి మాల కూడా అంటే చాలా ఇష్టమండి. 9 గానీ, 21 గానీ కుచ్చి ఇలాచి మాల ఎయ్యాలి. ఇలాచి మాల కుచ్చేటప్పుడు కొంతసేపు ఒక 5 మినిట్స్ వాటర్‌లో నానబెట్టి అప్పుడు కుచ్చాలి. అప్పుడు ఈజీగా దండలాగా వచ్చేస్తుంది. అష్టలక్ష్మి కాయిన్ తీసుకున్నా కదా! పూజలో పెట్టుకొని ఈరోజు పూజ చేద్దామనేసి కుంకుమ పూజ రెడీ చేసుకుంటున్నాను. మనకి గజలక్ష్మి ఉంది, అష్టలక్ష్మి ఉంది. సో, ఇక్కడ నాకొచ్చేసి 20 గ్రామ్స్ అండి ఈ కాయిను.
ఇంకా అలంకరణ బొట్లు అన్నీ చేసేసిన తర్వాత ఈవినింగ్ పూజ కూడా కంపల్సరీ చేసుకోవాలండి. చాలా వరకు దీపం ఆయిల్ పోసుకుంటూ ఉంటారు కానీ ఈవినింగ్ కూడా మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి అమ్మవారికి మళ్ళీ పండో ఫలమో ఏదో ఒకటి అది బెల్లం నీళ్ళు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి, ఎందుకంటే ఆవాహనం చేసి అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి ఖాళీగా కూర్చోబెట్టొద్దు. ఎందుకంటే నేను వాయినం ఇచ్చినప్పుడు నేను చాలా వరకు ఈవినింగ్ అదే శారీతో ఉన్న వాళ్ళని చూశాను కాబట్టి నేను ఒక ఇన్ఫర్మేషన్ అది. మళ్ళీ అమ్మవారికి పెట్టిన చీర కూడా అదే రోజు ఈవినింగ్ కట్టుకోవాలండి. కట్టుకొని హస్బెండ్స్ తోటి ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు మనకి తను ఆశీర్వదిస్తేనే మనకి ఈ వ్రత సంపూర్ణంగా అయిపోయినట్టు. ఎంతమంది ముత్తైదులతోటి ఆశీర్వాదం తీసుకున్నా కానీ ఫస్ట్ తన ఆశీర్వాదం తీసుకోవాలి. లేదు ఇంకా టైం లేదు అంటే ఈవినింగ్ వరకైనా సరే ఇంట్లో హస్బెండ్తో ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే అమ్మవారిని కొంచెం కదిలియాలి. ఇంకా 9 సుగంధ ద్రవ్యాలు వేసుకున్న తర్వాతకి 9 అంటే నేను పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, ఇలాచి, 5 రూపీస్ కాయిన్, వెండి కానీ రూపు కానీ వేసుకొని ఇంకొకటి జవ్వాదు, ఇంకేవో అవి ఆకులు అంటారు కదా, ఇట్లా 9 సుగంధ ద్రవ్యాలు వేసుకొని ఇంకా పసుపు గణపతిని చేసుకుంటున్నానండి. మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకునికి పూజ కంప్లీట్ అయిన తర్వాతనే మనం వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేయాలి. వినాయకునికి కూడా పంచోపచార పూజ చేయాలండి. పంచోపచార పూజ చేసి వినాయకునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక బనానా కానీ ఇంత బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టిన తర్వాత ఒకసారి హారతి ఇచ్చిన తర్వాత వినాయకుడికి పంచోపచార పూజ కంప్లీట్ అవుతుంది. తర్వాత మన వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది. సేమ్ అమ్మవారికి కూడా పంచోపచార పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తోరం కట్టుకోవాలి. కలశం పెట్టుకున్న వాళ్ళు తోరం అయితే కట్టుకోవాలి. తోర గ్రంథి పూజ చేసుకోవాలి. 9 ముడులు, 9 దారాలు, 9 వరుసల దారాలు, 9 పువ్వులు, 9 ముడులు ఇట్లా వండి తోరం అయితే కట్టి పెట్టుకోవాలి. ఇంకా వరుసగా 9 ముడులకి 9 శ్లోకాలతోటి పూజ ఉంటుంది. మనకి వరలక్ష్మి వ్రతం బుక్లో కూడా క్లియర్గా ఉంటుంది. తర్వాతకి అమ్మవారికి నైవేద్యం కొబ్బరికాయ అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారి చారుమతి కథ ఉంది కదా, అది చదువుకొని మళ్ళీ ఒకసారి అమ్మవారికి హారతి ఇచ్చి అప్పుడు వ్రతం కంప్లీట్ అవుతుంది. ఇక్కడైతే నేను అష్టోత్తరం చదువుకుంటున్నానండి. ఎన్ని వీలైతే అన్ని చదువుకోవచ్చు. అమ్మవారికి సంబంధించినవి అష్టోత్తరం చదువుకోవచ్చు. శ్రీ సూక్తము, ఖడ్గమాల స్తోత్రము, కనకదార స్తోత్రము, ఇట్లా ఎన్ని వీలైతే అన్ని చదువుకోవచ్చు. నేనైతే కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి, దుర్గాది ద్వాదశి నామాలు ఇట్లా ఒక 5-6 చదువుకున్న తర్వాత గోమతి చక్రాలతోటి వెండి పూలతోటి చదువుకున్న తర్వాతకి అమ్మవారికి అయితే సమర్పించేసిన. మనం ఎట్లా మాట్లాడుకుంటామో అమ్మవారికి కూడా అట్లనే మాట్లాడి ఏదన్నా మీకు చెప్పాలనిపించుకున్నవన్నీ చెప్పేసుకొని మనస్ఫూర్తిగా అమ్మకి దండం పెట్టుకొని పూజ కంప్లీట్ చేయడమే అండి. నా పూజ అయిపోయేసరికి 4కి లేస్తే 11:30 అయ్యింది. ఈసారి కొంచెం లేట్ అయింది. ఎప్పుడైనా 9 to 10 వరకు అయిపోద్ది. ఈసారి లేట్ అయిపోయింది. అమ్మవారికి చీర పెట్టేసి తాంబూలం ఇచ్చేసిన తర్వాతకి ఇంకా తోరం కట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవడమే. మా పిల్లలు చాలా హెల్ప్ చేసిరండి. ఇంట్లో ఉండి మస్తు హెల్ప్ చేసిర్రు. వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల పూజ కొంచెం తొందరగా అయిపోయింది. లేదంటే ఒక్కదానికి ప్రసాదాలు, అలంకరణ, పూజ, మళ్ళీ వీడియో ఇవన్నీ కష్టం అయ్యేది. మెయిన్ వీడియో తీసుకోవడం కష్టం అండి నాకు. ఎందుకంటే ట్రైపాడ్ సెట్ చేసేసరికి టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి దగ్గరికి రావాలి వీడియో, దూరం పోవాలి. సో అట్లా తీసేవాళ్ళు ఉంటేనే ఈజీగా ఉంటుంది. వీడియో కూడా క్లియర్గా వస్తుంది ఏదైతే చూపించాలనుకున్నామో అది. ఇంకా నేనైతే డెమో పెట్టుకొని చేస్తానండి. యూట్యూబ్లో డెమోస్ ఉంటాయి కదా, ఏ పూజకు సంబంధించినవి అవి డెమోస్ ఉంటాయి. లేదంటే స్తోత్రనిధి అనే యాప్ ఉంటుంది. దాంట్లో మనకి శ్లోకాలకు కానీ పూజా విధానం కానీ ప్రతిదీ ఉంటుంది. సో దాంట్లోనైనా చూస్ చేసుకుంటాం. చూసారు కదా మా వరలక్ష్మి వ్రతము మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా తప్పులు ఉంటే కూడా చెప్పండి. వీడియో నచ్చితే షేర్ చేయండి.